ఇచ్చినప్పుడు అభ్యర్థుల ఆస్తిపాస్తులు చెప్పాలి. అయితే అది ప్రతి ఉంగరము, వాచి ఇవి కూడా లెక్క చెప్పక్కర్లేదంటూ సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు స్వతంత్ర ఎమ్మెల్యే కరికో క్రీ ఎన్నిక సక్రమమైన సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రతి చరాస్తి వివరాన్ని అఫిడవిట్లో వెల్లడించాల్సిన అవసరం లేదంటూ జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. అటువంటి సమాచారం తెలుసుకోవడం ఓటర్లకు ఉన్న ఖచ్చితమైన హక్కేమీ కాదని తేల్చి చెప్పింది. అత్యంత విలువైన ఆస్తులు ఉండి విలాసవంతమైన జీవనశైలిని ప్రతిబింబిస్తే మినహా అభ్యర్థి తన కుటుంబ సభ్యుల చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అభ్యర్థిత్వానికి సంబంధం లేని విషయాల్లో గోప్యతను పాటించే హక్కు వాళ్ళకు ఉందని తెలిపింది. కరికో తన నామినేషన్ పత్రంలో భార్య కుమారికి చెందిన 3 వాహనాల వివరాలు వెల్లడించకుండా ప్రభావం చూపారన్న ప్రత్యర్థి ఆరోపణలు ధర్మాసనం తోసిపుచ్చింది. నామినేషన్ దాఖలకు ముందే ఆ వాహనాలను బహుమతిగా ఇవ్వడమో విక్రయించడమో చేశారని కోర్టు గుర్తించింది. వాటిని ఆ కుటుంబానికి చెందినవిగా పరిగణించలేమని చెప్పింది. కరికో ఎన్నిక చెల్లదంటూ గౌహతి హైకోర్టు ఈటానగర్ ధర్మాసనం 2023 జూలై 17 వెలువరించిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కరికో దాఖలు చేసిన పిటిషన్ అనుమతించింది. తేజు అసెంబ్లీ స్థానం నుంచి 2019లో స్వతంత్ర అభ్యర్థిగా కరికో గెలుపొందితే ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ ప్రత్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నిక చెల్లదంటూ ఈటానగర్ ధర్మాసనం తీర్పిస్తే ఇప్పుడు దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు.